హలో గాయ్స్, ఇప్పుడు మనం బై ద వే గాయ్స్ మొత్తం మనకే అన్నమాట. హలో ఆల్, ఎట్లున్నందరూ మంచిగా ఉన్నారా? ఇంకో వీడియోతో వచ్చేసాను అనమాట. మరి ఈసారి ఏడికి పోయినానో తెలుసా? పాండిచ్చేరి వెళ్ళినా అనమాట. మరి పాండిచ్చేరికి పోయి ఏమేమి చేసినాం, ఎక్కడ స్టే చేసినాం, ఏమేమి ఫుడ్ తిన్నాం, అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని కంటిన్యూస్గా చూడాల్సిందే. ఇక ల్యాండ్ అవ్వగానే చాలా ఆకలిసింది అనమాట. పాండిచ్చేరిలో ఫేమస్ అయిన ఒక రెస్టారెంట్కి పోయినాము, లంచ్ కోసం వెళ్ళినాం అనమాట. సో ఈ ప్లేస్ చాలా బాగుండే. ఇది హోటల్ కమ్ రెస్టారెంట్. ఇక్కడ మనం స్టే కూడా చేయొచ్చు. అంబియన్స్ అయితే అదిరిపోయింది, చాలా బ్యూటిఫుల్ గా ఉండే. ఈ రెస్టారెంట్ పేరు మేసన్ పెరుమల్. ఇది ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్. అంబియన్స్ లాగానే ఫుడ్ కూడా చాలా బాగుండే అనమాట. ఇద్దరు వెళ్తే 1000 అలా అవ్వచ్చు మీరు ఆర్డర్ చేసే ఫుడ్ బట్టి. అయితే ఫుడ్ టేస్ట్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుండే. మీరు పాండిచ్చేరి వెళ్తే మటుకు తప్పకుండా ఈ ప్లేస్ కి వెళ్ళి ఫుడ్ ని ట్రై చేయండి, అంబియన్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఈ ప్లేస్ కి గనక మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ నే ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అంత బాగుంటుంది. అండ్ చాలా కూడా మంచిగా లోపలికి వెళ్తూ ఉంటే మీకు డిఫరెంట్ సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్ నాకైతే మస్తు నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి కామెంట్స్ లో. ఈ బ్యూటిఫుల్ హోటల్ కమ్ రెస్టారెంట్ లో మీరు స్టే చేయాలి అనుకుంటే రేట్స్ మటుకు 10K నుంచి 16K పర్ నైట్ ఉంటుందంట. మేము ఇక్కడ స్టే చేయట్లేదు, కానీ డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకొని ఉండే అనమాట. కింద రెస్టారెంట్ ఉంటుంది, పైన మనం స్టే చేసుకోవాలంటే హోటల్ రూమ్స్ అప్ స్టేర్స్ లో ఉంటాయి అన్నమాట. అయితే మనం ఇక్కడ స్టే చేయట్లేదు. ఎందుకు అంటే మనం ఒక రిసార్ట్ బుక్ చేసినాము. అది ప్రైవేట్ పూల్ కాటేజ్ ప్లస్ ప్రైవేట్ బీచ్ యాక్సెస్తో. మరి అది ఎట్లుంటుందో ముందు మీరే చూస్తారు, వెయిట్ చేయండి. ఇక ఒక అమేజింగ్ లంచ్ తర్వాత ఇట్స్ టైమ్ టు చెక్ ఇన్ టు అవర్ హోటల్ అనమాట. సో మనం వెళ్ళింది రిసార్ట్కి. దీని పేరు లే పాండి బీచ్ అండ్ లేక్ రిసార్ట్. ఈ రిసార్ట్లో కూడా అమేజింగ్ గ్రీనరీ ఉండే అనమాట. చాలా సూతింగ్గా అనిపించింది. ఇది ఒక హ్యూజ్ ప్రాపర్టీ కూడా. హలో గాయ్స్, ఓల్డ్ మోడల్లో ఉంది బట్ యాంటిక్ పీస్ అన్నమాట. సో ఇప్పుడు ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇది మన స్టే. ఇందాక చెప్పినట్లే మనం బుక్ చేసుకున్నాం ప్రైవేట్ పూల్ కాటేజ్. ఈ రిసార్ట్ కి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ కూడా ఉంది అనమాట. ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంటుంది. మనం స్టే చేసిన ఈ ప్రైవేట్ పూల్ విల్లా పర్ నైట్ 30,000 to 35,000 అయింది. ఇక లోపల ఎంటర్ అవ్వగానే ఒక సిట్టింగ్ ఏరియా లాగా ఉండే, మనకి ఒక టేబుల్ కూడా ఉండే. డిన్నర్ కానీ ఏమైనా మనం రూమ్ లోకి తెచ్చుకొని తినాలి అనుకుంటే అక్కడ కూర్చొని తినొచ్చు. ఇక్కడ చిన్న సెటప్ ఉండే అనమాట ఫస్ట్ రూమ్ లో మాత్రం. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మనకి యాజ్ యూజువల్ బెడ్రూమ్ ఉంటుంది విత్ ప్రైవేట్ పూల్ వ్యూ. అంత బాగుంది, కానీ ఒకటి మాత్రం వెరైటీగా అనిపించింది. ఏంది తెలుసా? మనకి వాష్రూమ్స్ జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, లోపల ఉంటుందేమో రూమ్ లోపల అనుకుంటాం కదా, కానీ వీళ్ళ స్టైల్ డిఫరెంట్గా ఉంది. ఒకసారి మీరే చూడండి. కాకపోతే ఇట్లా వెరైటీగా ఎందుకు కట్టిరో అడగాలనిపించింది నాకైతే. మొత్తం మనకే అనమాట, కాకపోతే డబ్బులు కట్టాలి. ఇదే మినీ బార్ ఏరియా. నేను ఎక్కువ చూపించలేదు, సో ఇది కూడా చూపించింది జస్ట్ కామెడీ కోసం చూపించిన. సో చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ ప్రైవేట్ పూల్ వ్యూ ఎట్లా అనిపించింది మీకు? నచ్చిందా? ఇక అట్లా ఆ రోజు అక్కడే టైం స్పెండ్ చేసి కొంతసేపు తర్వాత బయటికి వచ్చామన్నమాట. సో బయటికి వచ్చినప్పుడు ఈవినింగ్ వాక్ అలా చేస్తూ ఉండే బీచ్ దగ్గరికి. చెప్పాను కదా ఈ రిసార్ట్కి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉందని. సో అదొకసారి చూసేద్దామని బయటికి వచ్చినాము. ఈ బీచ్ రిసార్ట్లో అమేజింగ్ గ్రీనరీ ఉండే. ఇది ఒక హ్యూజ్ ప్రాపర్టీ అనమాట విత్ మ్యాంగో, కోకోనట్, సపోటా, ఇలా కాటన్ ప్లాంటేషన్స్, ఇలా చాలా ప్లాంటేషన్స్ ఉండే. చాలా గ్రీనరీతో నిండిపోతుంది ఇది కూడా. ఇక్కడ ప్రైవేట్ బీచ్ కూడా పారడైజ్ బీచే, బట్ ఎంట్రీ ఓన్లీ రిసార్ట్లో స్టే చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. పక్కనే పబ్లిక్కి యాక్సెస్ ఉండే పారడైజ్ బీచ్ ఉంది, అక్కడికి బోట్లో వెళ్ళాలన్నమాట. మరి ఎంట్రీ ఫీజ్ ఏంటి, ఎక్కడి నుంచి వెళ్ళాలో ముందు చెప్తాను, స్టే ట్యూన్డ్. ఇక ఆ తర్వాత అలా పాండి స్ట్రీట్స్కి వచ్చామన్నమాట నైట్ డిన్నర్ చేయడానికి. ఈ స్ట్రీట్స్ కూడా చాలా బాగుండే. మీరు బిల్డింగ్ కలర్స్ కూడా చూస్తున్నారు కదా, ఐ థింక్ ఇదే వీళ్ళ అట్రాక్షన్ అనుకుంటా. స్ట్రీట్స్ అయితే చాలా కామ్గా నీట్గా ఉంది. ఇక డిన్నర్ని మంచిగా ప్రాన్స్ అండ్ చికెన్ కర్రీ, చపాతీ, రైస్ వీటన్నిటితో కానిచ్చేసినాం.
ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అలా సరదాగా రాక్ బీచ్కి వాక్ వెళ్దాం అనుకున్నాము. అట్లనే బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాము అనుకున్నాము. అయితే మీరు చూస్తారు కదా, ఈ స్ట్రీట్లో మంచిగా వాక్ చేస్తూ రాక్ బీచ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సైడ్కి మీకు రెస్టారెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత అక్కడే ఉంది కాబట్టి రాక్ బీచ్కి అలా వాకింగ్కి వెళ్ళినాము. అయితే ఇక్కడ వాకింగ్ చేయాలంటే మార్నింగ్ వెళ్ళొచ్చు. మార్నింగ్ టైమ్స్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ అయితే చాలా రష్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మార్నింగ్ వెళ్ళి అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలా వాకింగ్ చేస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈ రాక్ బీచ్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళినాం బ్రేక్ఫాస్ట్కి. అయితే ఆ బ్రేక్ఫాస్ట్ ఓకే ఉండే, మేబీ మేము ఆర్డర్ చేసిన వాటి బట్టి ఓకే అనిపించిందేమో, బట్ అంబియన్స్ మాత్రం అదిరిపోయింది. మేము ఇక్కడ ట్రై చేసింది ఆమ్లెట్స్, బ్రెడ్స్, అట్లనే శాండ్విచెస్, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ కూడా ట్రై చేసినాం. ఇక నార్మల్ పబ్లిక్ ఎవరైనా ఈ ప్యారడైజ్ బీచ్ని యాక్సెస్ చేయాలంటే, ప్యారడైజ్ బీచ్ అంటే ఇందాక మనం వెళ్ళాం కదా మన రిసార్ట్కి ఉండే ప్రైవేట్ బీచ్, దాని పేరే ప్యారడైజ్ బీచ్ అనమాట. మరి ఈ ప్యారడైజ్ బీచ్ని నార్మల్ పబ్లిక్ యాక్సెస్ చేయాలి, అక్కడ స్టే చేయని వాళ్ళు యాక్సెస్ చేయాలంటే ఫెరీ తీసుకొని ఆ ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి. ఇక్కడ ఫెరీ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ యూనిక్ ఏందో తెలుసా, రివర్ అండ్ ఓషన్ పక్క పక్కనే ఉంటుంది అనమాట. బాగుందిలే. మనం ఈ ఫెరీ రైడ్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ ఫెరీ రైడ్ తీసుకొని మళ్ళీ ప్యారడైజ్ బీచ్కి పోయినామన్నమాట. అయితే నార్మల్గా మనం ప్రైవేట్ బీచ్ యాక్సెస్లో పోవడం వేరు, ఇలా ఫెరీ తీసుకొని పోవడం ఎక్స్పీరియన్స్ వేరు అనిపించింది. ఈ ప్యారడైజ్ బీచ్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వైట్ శాండ్ బీచెస్. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా క్లీన్గా ఉంది. ఇంతకీ ఇది ఎందుకు క్లీన్గా ఉందో తెలుసా, ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఒక 150 నుండి 300 వరకు పడుతుంది అనమాట. అందుకే చాలా తక్కువ మంది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు కూడా. అయితే ఇక్కడ ATV బైక్ రైడ్స్ కూడా చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళాలంటే బెస్ట్ టైం ఏంటో తెలుసా, ఈవినింగ్ 4 కలా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఈ ప్యారడైజ్ బీచ్ నిజంగానే ఒక ప్యారడైజ్ అనే చెప్పొచ్చు. ఇక ఆ ఫెరీ రైడ్ తర్వాత ఈవినింగ్ అయిపోయింది. చూస్తే మటుకు మనకి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉండే అనమాట. ఇది ఫేమస్ అని కూడా విన్నాము. మరి ఎందుకు ఇంతమంది ఉన్నారని పోయి చూసాం అనమాట. చూస్తే అక్కడ ఫేమస్ అంట కీమా సమోసా, అట్లనే పాయాసు. మరి అంత ఫేమస్ అని చెప్పినాక మనం ట్రై చేయకుండా ఎట్లుంటాం చెప్పండి. అట్లనే మేము కూడా పాయా సూప్ని, కీమా సమోసాని ట్రై చేసినాం. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇక అట్లా స్ట్రీట్స్ లో వాక్ చేస్తుంటే మాకు ఇంకొకటి కనిపించింది అనమాట. చాలా మంది ఫేమస్ అని కూడా చెప్పారు, అదే కామాచి బిర్యానీ. ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇక్కడ ఫుడ్ మాత్రం అదిరిపోతుందంట, అందుకే మేము పోయి ట్రై చేసినాము. అయితే ఫిష్ ఫిల్డ్ విత్ ఆమ్లెట్, ఇక చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇవన్నీ కూడా ట్రై చేసినాము. మస్తు ఉండే టేస్ట్. మరి ఎట్లా అనిపించింది పాండిచ్చేరి వ్లాగ్? నచ్చిందా మీకు? షార్ట్ ట్రిప్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే పాండిచ్చేరికి వెళ్ళిపోండి. బీచెస్ని యాక్సెస్ చేయొచ్చు, స్ట్రీట్ ఫుడ్ని ట్రై చేయొచ్చు, స్ట్రీట్స్లో వాక్ చేయొచ్చు. మరి నేను కవర్ చేయండి ఏదైనా ఉంటే, ఎవరికైనా ఇంకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి. మంచిగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ట్రై చేసేస్తారు. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, బాయ్.